నమస్తే కిరణ్ టీవీ ప్రేక్షకులకి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు భారతీయ వేదిక్ సైంటిస్ట్ బ్రహ్మశ్రీ ఈశ్వరి గారి సుకేష్ శర్మ గారు. నమస్తే గురుగారు. నమస్కారం తల్లి. గురుగారు, మనం ట్రూ ఆస్ట్రాలజీ అనే ఎపిసోడ్స్ స్టార్ట్ చేయబోతున్నాం కదా. ముందుగా అసలు మన జ్యోతిష శాస్త్రం గురించి రకరకాల వదంతులు వింటూనే ఉంటాము. రకరకాల గురువులు కానీ, అంటే పూర్వం నేను అనేది మామూలు అసలు గురువుల్ని ఎలాంటి తప్పు పట్టట్లేదు. కాకపోతే ఏంటంటే మన ట్రూ ఆస్ట్రాలజీకిను అలానే ప్రెసెంట్ జనరేషన్లో చాలామంది చెప్పే ఆస్ట్రాలజీకి తేడా ఏంటంటారు? ఇవన్నీ కూడా వస్తున్న వదంతుల నుండి మనం అసలు నిజాన్ని జనాలకి తెలిసేలాగా మీరు తెలియజేస్తారా మాకు? తప్పకుండా తల్లి. ఇప్పుడు ఈ మధ్యకాలంలో వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ట్రూ ఆస్ట్రాలజీ అండ్ ఆస్ట్రాలజీ, ఈ రెండిటికి మధ్యలో సంఘర్షణ జరుగుతుంది. ఎందుకు అంటే ఒక్కొక్క గురువు గారు ఒక్కోలా చెప్తున్నారు. అసలు ఏది నిజం, ఏది నిజమైన జ్యోతిష శాస్త్రం, దేన్ని పాటించాలి అని మామూలుగా వీడియోలు చూసేటటువంటి గురువుల సంగతి పక్కన పెడితే ఆడియన్స్ కూడా కన్ఫ్యూజ్ అవుతున్నారు. ఒక గురుగారు అలా చెప్తారు, ఒక గురుగారు ఇలా చెప్తారు, ఒక గురుగారు ఇట్లా రకరకాలుగా. నేను చెప్పేది అదే. అలా 10 మంది గురువులను పట్టుకున్నా, 10 మంది దారిలో వెళ్తున్నా కన్ఫ్యూజ్ అవుతూనే ఉంటారు. ఎందుకంటే 10 స్కూల్స్ ఉన్నా, 10 స్కూళ్ళల్లో ఒకే సబ్జెక్ట్ మీద 10 మంది ఉపాధ్యాయులు ఉన్నా కానీ ఆ 10 మంది ఉపాధ్యాయులు ఒకే సబ్జెక్ట్ ని ఒకటే విధంగా ప్రజెంట్ చేయలేరు. కారణం ఏంటంటే ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ అండ్ వాళ్ళ థియరీ థీసిస్ వాళ్ళు ఆ వ్యక్తికి, ఎదుటి వ్యక్తికి అర్థమయ్యేలా చెప్పడానికి వాళ్ళు ఎంచుకున్నటువంటి ఎగ్జాంపులేషన్ కూడా కావాలి. ఉదాహరణ రకరకాల ఉదాహరణలు తీసుకోవచ్చు. కానీ ఫైనల్గా ఏంటంటే ఆ అవతల వ్యక్తికి సబ్జెక్ట్ నాలెడ్జ్ పెంచాలి. స్టూడెంట్కి సబ్జెక్ట్ నాలెడ్జ్ అనేది కలిగించడం కొరకే ఉపాధ్యాయులు ఎగ్జాంపుల్స్ రూపంలో చెప్తూ ఉంటారు. కానీ ఇక్కడ గురువుల దగ్గరకు వచ్చేటప్పటికి గురువులు ఎగ్జాంపుల్గా కొన్ని విషయాలు తీసుకొని చెప్పొచ్చు, కానీ శాస్త్రాన్ని వక్రీకరించొద్దు. ఏదైతే మెయిన్ సబ్జెక్ట్ ఉందో ఈ మెయిన్ సబ్జెక్ట్ ని మొత్తానికే మిస్లీనియన్స్ చేసేసి, మిస్గైడ్ చేసి, వీళ్ళ ఎగ్జాంపుల్స్ తోని వీళ్ళ లౌకికపరమైనటువంటి వాటిలతో కన్ఫ్యూజ్ చేస్తున్నారు జనాలు. ఇక్కడ వచ్చిన సమస్య అంతా కూడా అసలు జ్యోతిష్య శాస్త్రం అంటే ఏంటి? మామూలుగా మనకు షట్శాస్త్రాలు ఉన్నాయి. షట్శాస్త్రాలలో శిక్ష, వ్యాకరణము, ఛందస్సు, జ్యోతిష్యము, నిరుక్తము, ఇట్లా మొత్తం మనకు 6 శాస్త్రాల్లో ఈ జ్యోతిష్య శాస్త్రంలో జ్యోతిహి అంటేనే జ్ఞానాన్ని పంచేటటువంటిది. మానవుడు తన యొక్క జీవిత కాలంలో తను ఏం చెయ్యాలి, ఏం చెయ్యకూడదు, పూర్వ కర్మలేంటి, ఉత్తర కర్మలేంటి, ప్రస్తుత కర్మలేంటి, సంచిత ప్రారంధ కర్మలు కావచ్చు, ఆగామి కర్మలు కావచ్చు, దాని గురించినటువంటి విధి విధానాలు, ఆచార వ్యవహారాలు, మరియు జ్యోతిష్య శాస్త్రంలో సమస్య అంటూ ఉంటే పరిష్కారం అంటూ ఉంటుంది. కాబట్టి ఈ సమస్యలకు తగినటువంటి పరిష్కారము శాస్త్ర సంబంధమై ఉండాలి. వీటిలకు సంబంధించినటువంటి వివరాలు, అలానే జ్యోతిష్య శాస్త్రంలో విభాగాలు ఉంటాయి. ఆ విభాగాలకు సంబంధించినటువంటి విషయాలు, తర్వాత జ్యోతిష్య శాస్త్రంలో ప్రకృతి గురించి ఉంటుంది, ప్రళయాల గురించి ఉంటుంది, భూత భవిష్యత్ వర్తమాన కాలాల గురించి ఉంటుంది. ఇలా ఎన్నో మహత్తరమైనటువంటి విజ్ఞాన భాండాగారమే జ్యోతిష్య శాస్త్రం. అయితే ఇప్పుడున్నటువంటి కాలమానాల ప్రకారంగా సరైనటువంటి గురువు ఇది నిజము అని చెప్పినా కానీ నమ్మలేనటువంటి స్థితి జనాలు ఉన్నారు, గురువులు అలానే ఉన్నారు. నోటికి ఏది వస్తే అది, ఎలా వస్తే అలా చెప్పడం వల్ల జనాలు ఎలా తయారయ్యారంటే వాళ్ళు వీళ్ళకు కన్వీనియంట్ అయినటువంటి ఆన్సర్ కోసం వెతుక్కొని ఏ గురువు గారి నోట్లోంచి అయితే వీళ్ళకి అనుకూలమైనటువంటి ఆన్సర్ వస్తుందో దాన్ని పట్టుకొని వీళ్ళు పాటిస్తున్నారు. అది కాదు కదా. ఏదైతే ఉందో అది ఖచ్చితంగా పాటించాలి.
అంటే ఇప్పుడు పర్సనల్గా ఒకళ్ళ జ్యోతిష్యం తీసుకున్నాం అనుకోండి గురుగారు, అంటే ఎట్లా చెప్తారు మీరు? అంటే నక్షత్రం బట్టి కరెక్ట్ అవుతుందా, లేకపోతే పుట్టిన టైం బట్టి కరెక్ట్ అవుతుందా, ఎట్లా చెప్తారు? మామూలుగా ఆ, జ్యోతిష్యంలో విభాగాలు ఉన్నాయి. అవును. ఈ విభాగాల్లో ఒక్కొక్కటి ఒక్కొక్క విషయాలను చెప్తుంది. పూర్తి విషయాలను తెలిసేటటువంటిది కొన్ని ఉన్నాయి. అసలు జ్యోతిష్యంలో ఎన్ని భాగాలు ఉన్నాయి మీకు ఐడియా ఉందా? మాకు లేదండి. హస్త సాముద్రికం, చేతి చేతి రేఖలను చూసే చెప్పేవి చెప్తారు. అవును. ఇది. అయితే ఈ హస్త సాముద్రికం పామ్ హిస్టరీ అని అందరూ ఈ మధ్య అవును, చూస్తున్నారు. చూపించుకుంటారు. ఈ పామ్ హిస్టరీ అనేది మానవుని జీవితంలో 100% పామ్ హిస్టరీ చెప్పదు. కొన్ని ముఖ్యమైన సంఘటనల గురించి మాత్రమే చెప్తుంది. ఓకే. అలానే కుటుంబ వ్యవహారాలు కావచ్చు, ఆర్థిక సమస్యలు కావచ్చు, వాటి కొన్ని చెప్తుంది. కానీ ఈ పామ్ హిస్టరీ వీటి యొక్క రేఖలు, వీటి యొక్క ఫలితాలు మారుతూ ఉంటాయి పామ్ హిస్టరీకి. దీని రీజన్ ఏంటి అంటే మనకు జ్యోతిర్లింగాలు ఉన్నాయి, శక్తిపీఠాలు ఉన్నాయి. ఒక మనిషి ఎప్పుడైనా ఎగ్జాంపుల్ ఒక గురువు గారి దగ్గరికి, పామ్ హిస్టరీ చూసే గురువు దగ్గరికి వెళ్ళారు ఒక పర్సన్. ఆయన చేతికి మొత్తం చెయ్యంతా చూపించుకొని, బాబు నీకు మృత్యుగండం ఉంది, 3 నెలల్లో నువ్వు మరణిస్తావు అని పామ్ హిస్టరీ వైజ్గా చూసి చెప్పాడు అనుకోండి. ఈ వ్యక్తి భయపడుతూనో, అది చేసుకునో ఇది చేసుకునో, సరే వాట్ ఎవర్, ఏదో తెలిసో తెలియకో కొన్ని కారణాల వల్ల శ్రీశైలము, కాశీ కావచ్చు, కేదారనాథ్ కావచ్చు, ఇట్లాంటి జ్యోతిర్లింగాలు ఏవైనా ఉంటే వెంటనే భయపడి ఆ జ్యోతిర్లింగాల దగ్గరకు వెళ్ళి తన చేతులతో రుద్రాభిషేకం, శివునికి రుద్రాభిషేకం చేసి ఆ అభిషేకంతో చేత్తోని శివలింగాన్ని ఎప్పుడైతే రుద్దుతాడో వెంటనే చేతిలోని రేఖలు మారిపోతాయి. అంత పవర్ ఉంటది అంటారు. ఓకే. ఆ జ్యోతిర్లింగాలకు అలాంటి శక్తి ఉంది. ఓకే. ఈ పామ్ హిస్టరీ ఏదైతే ఉందో దాన్ని రుద్దడం వల్ల ఈ రేఖలను చూసే కదా ఆయన చెప్పింది. ఈ గండాలు, ఈ దోషాలు, ఈ అపమృత్యు భయాలు ఇవి మారిపోతాయి. అర్థమైందా? అర్థమైంది. దీనికి కారణం ఆగామి కర్మలు. ఓకే. శరీరానికి సంబంధించినటువంటి అన్ని కూడా ఆగామి కర్మల వల్లనే జరుగుతుంది. కాబట్టి శివలింగాన్ని ఈ 2 చేతులతో అభిషేకం చేయడం వల్ల ఈ రేఖలు మారిపోతాయి. ఈ రేఖ వల్లనే నీకు ఆ దోషం ఉంటే, రేఖ మారిపోయినాక ఆ దోషం ఎక్కడ ఉంటది? ఉండదు కదా. అవును. అర్థమైందా? అర్థమైంది. అయితే ఇది పూర్ణ ఫలితాన్ని పన్నట్టే కదా. అంతే కదా. అవును. తర్వాత పాద సాముద్రికం, పాదాలలో కూడా రేఖలు ఉంటాయి. ఈ పాద సాముద్రికం అది మనిషి యొక్క ఆరోగ్యాన్ని తెలియజేస్తుంది. పాద సాముద్రికం ఎందుకు? వాడి జీవితంలో నిలబడగలగాలి, ఫినాన్షియల్ వెల్త్. పాద సాముద్రికం. ఆయుష్ తెలీదా గురుగారు? కాలు నేను చెప్తా వినండి. ఒక్కొక్క అంగము ఒక్కొక్క విధానాన్ని చెప్తా. అలాగే. పారసాముద్రికం జీవితంలో మానవుని యొక్క ఆర్థిక విషయాలను, తర్వాత ఆయనకున్నటువంటి ఆరోగ్య విషయాలను చెప్తూ ఉంటుంది పాదసాముద్రికం. ఈ పాదసాముద్రికం కూడా చూసి చెప్పేటటువంటి వాళ్ళు ఉన్నారు. అయితే చెప్పులు లేకుండా పుణ్యక్షేత్రాల్లో నడవాలి అని ఒక రూల్ ఉంది. అవును. చెప్పులు లేకుండా పుణ్యక్షేత్రాల్లో నడుస్తూ ఉంటే ఆ నడవడం వల్ల వేడికి కావచ్చు, పుణ్యక్షేత్రాల్లో రాళ్ళు గుచ్చుకున్నా, రప్పలు గుచ్చుకున్నా, ఈశ్వర ఈశ్వర అని అనుకుంటూ చెప్పులు లేకుండా నడవడం వల్ల వాటి రేఖలు అరిగిపోతాయి. అవునా కాదా? దానివల్ల వాడి జీవితంలో నిలబడగలిగే శక్తిని ఈ దోషాలన్నీ క్లియర్ చేస్తున్నాయి. అర్థమైందా? అవును. ఒకవేళ ఎక్కడైనా ఏదైనా కింద పడగలిగేటటువంటి స్థాయి ఉంటే ఆ రేఖలు అన్ని తొలగిపోవడం వల్ల మనిషి జీవితంలో ఎప్పుడూ నిక్కచ్చిగా నిలబడగలుగుతాడు. ఇది పారసాముద్రికం. ఇది పూర్ణ ఫలితాన్ని ఇవ్వదు. తర్వాత నఖ సాముద్రికం మానవుని యొక్క గోర్లను చూసి వాడి యొక్క డిఎన్ఏని చెప్పగలిగేది. ఇప్పుడు బ్యూటీ టిప్స్ డాక్టర్స్ చెప్తారు కదా, మీ గోర్లని ఇలా చూసుకోండి, ఈ నెయిల్స్ కలర్ చేంజ్ అయితే ఈ రోగం ఉన్నట్టు, ఇలా కొంతవరకు ఇదైతే ఈ రోగం ఉన్నట్టు సైన్స్ ప్రకారం చెప్తారు కదా. శాస్త్రం మీన్స్ ఇంత సైన్స్. ఓకే.
ఇది నఖ సాముద్రికం, ఓకే ఇది డిఎన్ఏ ఇది చేసుకుంటుంది. ఆ, సో వీళ్ళకి ఎలాంటి డిసీజెస్ వస్తాయి ఓకే ఏంటి అనేటటువంటిది నఖ సాముద్రికం. ఓ ఆ, కాలిగోర్లు, వేలిగోర్లు. వేలుగోర్లు ఆ, తర్వాత కేశ సాముద్రికం అంటే మన హెయిర్ శాంపిల్స్. ఆ, ఉమ్, ఒక మానవుని ఇప్పుడు ఎగ్జాంపుల్ మీరు ఆడవాళ్ళు ఉన్నారు, ఆ, మీదొక వెంట్రుక తీసుకొని ఆ, మీరు ఒక 60 ఏళ్ళ మనిషి మీకు డై వేసేసి ఆ, మీ వెంట్రుక తీసుకెళ్ళి వాళ్ళకి ఇస్తే ఆ, వాళ్ళు కరెక్ట్గా ఇలా 3 సార్లు ఇలా అంటారు. ఆ, అలా అన్నప్పుడు దాని గాఢతను బట్టి వారికి అర్థమైపోతుంది ఓకే ఇది 60 ఏళ్ళ ముసల్దా, 16 ఏళ్ళ అమ్మాయిదా, 20 ఏళ్ళ అమ్మాయిదా వాళ్ళు చెప్పుకోగలుగుతారు. ఓహో అట్లాంటి ఎక్స్పర్ట్స్ ఉన్నారు. ఓ కాకపోతే అది పూర్ణత్వ రిజల్ట్ ఇవ్వదు కాబట్టి పెద్దగా ఫేమస్ అవ్వదు. ఏదైతే ఓకే పూర్తి రిజల్ట్ ఇస్తుందో అదే ఎక్కువగా ఎక్కువ నమ్ముతారు. అదే కావాలి కదా కావాలి అవును ఉమ్, కాబట్టి ఉమ్, సో దాన్ని బట్టి బాబు నీకు ఇది స్త్రీదా పురుషుడిదా, ఆ, వాళ్ళ వయసు ఎంత, అదే వాళ్ళకు ఏ రోగాలు ఉన్నాయి ఓకే అంటే సంక్రమితంగా వంశపారపర్యంగా వచ్చే వ్యాధులు కొన్ని ఉంటాయి. ఓ అవును ఆ, ఆ వ్యాధుల్ని వీళ్ళు చెప్తారు. హెర్నియా, ఆ, అపెండెక్స్, షుగర్లు, సమ్ కైండ్ ఆఫ్ పూతలు, ఇట్లా కొన్ని తెల్ల మచ్చలు వస్తాయి, అవును కొన్ని రకాలవి ఉంటాయి. వంశపారపర్యంగా వచ్చేటటువంటి వ్యాధులు ఏవైతే ఉంటాయో వాటిని వీళ్ళు నిర్ధారిస్తారు. అది నఖ సాముద్రికంలో అయినా తెలుస్తుంది, అవును కేశ సాముద్రికంలో అయినా తెలుస్తుంది. తెలుస్తుంది ఆ, తర్వాత లలాట దర్శిని. ఓకే లలాట దర్శిని అంటే మన 2 కనుబొమ్మలు పైకన్నప్పుడు ఇక్కడ రేఖలు పడతాయి, ఆ, అవును నుదురు. అవును ఈ నుదుటి గీతలను చూసుకుంటూ చెప్పేటటువంటిది. ఓహో దీనిని లలాట దర్శిని అని అంటారు అన్నమాట. ఓకే ఆ, అర్థమైంది? ఇది బ్రహ్మరాత ఇక్కడ ఉంటుంది. అవును అది గొప్ప గొప్ప సిద్ధులు మాత్రమే నుడిని చూడగానే చెప్పగలుగుతారు. ఓకే ఆ, అర్థమైందా? ఆ, దీన్ని ఆ, దీనికి ఎప్పుడైనా సరే భస్మము కానీ కుంకుమ కానీ పెట్టమని చెప్తారు. ఓకే ఆ, ఎందుకు అంటే బ్రహ్మ రాసిన రాతను కూడా మార్చగలిగే శక్తి పరమేశ్వరుణ్ణి అర్చించినటువంటి భస్మానికి ఉంటుంది. ఓకే అందుకే శివలింగానికి రాసినటువంటి విభూతిని, విభూతిని శివలింగానికి రాసినటువంటి గంధము ఆ, అంటే ఇక్కడ పరమేశ్వరుడనే కాదు ఏ దేవత అయినా, అవును విష్ణుమూర్తికి రాసినటువంటి వక్షస్థలంలో ఉన్న చందనం కావచ్చు, ఓకే ఏదైనా ఆ, ఆ దేవతలకు అద్దినటువంటిది లేదా దేవతలకు అర్చించినటువంటి గంధము, భస్మము, చక్కగా కుంకుమ ఇవి పెట్టుకోవడం వల్ల బ్రహ్మ రాసిన నుదుటి రాతను మార్చగలిగే శక్తి ఉంటుంది. ఉంటుంది ఆ, అర్థమైందా? అర్థమైంది అంటే వాహన ప్రమాదాలు, అవును అగ్ని ప్రమాదాలు, ఆర్థిక సమస్యలు, రకరకాల సమస్యలన్నీ మన నుదుట్లో రాసున్నాయి. అవును అర్థమైందా? ఇవి ఓకే పూర్వజన్మలో చేసుకున్నటువంటి సంచిత ప్రారబ్ధ కర్మలు. ఓకే ఆ, ఈ కర్మలను తొలగించేటటువంటి శక్తి విభూతికి ఉంటుంది. అలానే ఈ లలాట దర్శినిని చూస్తే వీడు ఎవడు, ఎందుకు పుట్టాడు, ఓకే ఏ కారణం వల్ల పుట్టాడు ఆ, మన జీవిత అనేటటువంటివన్నీ దీంట్లో తెలుసుకోవచ్చు. కానీ ఇది చదవగలిగేటటువంటి వ్యక్తులు సిద్ధ పురుషులకు మాత్రమే అవుతుంది. ఓకే ఇప్పుడు బయట ప్రపంచంలో కొంతమంది మేము నుదుటి రాతని చూసి చెప్తాము అని చెప్పేదంతా ఫేకే. అంటారు ఓకే అది ఫేకే. ఫేకే ఫేస్ రీడింగ్ అంటారు అది ఫేక్. ఓకే అది నమ్మడానికి లేదు, ఎందుకంటే అది శాస్త్ర ప్రమాణం కాదు. కాదు. ఈ లలాట దర్శిని కావాలి అని అంటే వాళ్లకు బ్రహ్మదేవుడు ఆ శక్తిని ఇవ్వాలి. ఓకే ఎక్కడో సిద్ధ పురుషులకి అలాంటి హిమాలయాల్లోనో ఎక్కడో మనకు యోగం ఉంటేనే వాళ్ళ దృష్టిలో మనం పడతాం. ఓకే ఆ, ఇది లలాట దర్శిని. అది కష్టమైతే భగవంతుని దయ. అవును ఇక నఖశిఖ పర్యంతం ఆ, ఇవన్నీ కూడా పూర్ణత్వాన్ని ఇవ్వవు. ఓకే 4వది ఉపజ్యోతిష్యాలు కొన్ని ఉంటాయి. ఆ, ఏంటిది? ప్రశ్నశాస్త్రం. చిలక జ్యోతిష్యం కాదు, కాదంటారా? చిలక జ్యోతిష్యాలు, ఈ రోబోటిక్లు ఇవన్నీ మానవుడు తన యొక్క తెలివితో ఏదో ఓహో ఓకే టెంపరరీగా ఇన్కమ్ సోర్స్ కింద పెట్టుకున్నారు. జనాలకు వినోదాన్ని కలిగించడం కొరకు పెట్టుకున్నటువంటి చిన్న చిన్న ఆటలు అది, అంతే. చిలక జ్యోతిష్యం కావచ్చు. ఇప్పుడు మీరే తయారు చేసినటువంటి ఒక రోబో ఉంది, ఆ రోబోలో మీరు ఆస్ట్రాలజీ కొన్ని సెట్ చేస్తారు, వాడు ఏది కొట్టినా అదే వస్తుంది. అవునవును, ఎందుకంటే ప్రోగ్రామ్డ్ ఆల్రెడీ, అది ప్రోగ్రామ్ చేయబడింది. మనం ఇచ్చినటువంటి డాటా ఏదైతే ఉందో దాన్ని ఇది నొక్కితే ఇది వస్తుంది, ఇది నొక్కితే ఇది వస్తుంది అన్నట్టు.
మీరు అంతే. గతంలో చిన్నప్పుడు రైల్వే స్టేషన్ లో ₹1 వేయంగానే ఒక టికెట్ వచ్చేది. నేను అదే గుర్తొచ్చింది. దాని వెనుక మీ గురించి అది చెప్పేది అన్నమాట. అవును, జస్ట్ ఒక 4 లైన్స్ ఉండేవి. 4 లైన్స్ ఉండేవి. అవును, మీకు ఇలా అవుతుంది. అవును, అర్థమైందా? ఇది మనం సృష్టించుకుందే కదా. అంతే కదా. అవును. అంటే పంచభూతాత్మకమైనటువంటి పరమేశ్వరుడు ఇచ్చినటువంటి జ్యోతిష్య శాస్త్రం వేరు, మనం వినోదం కొరకు చేసుకున్నటువంటిది వేరు. ఈ చిలక జ్యోతిష్యాలు, ఈ ట్రైన్ లో కాయిన్లు వేయడాలు, ఇవన్నీ కూడా వినోదం కొరకు మనం క్రియేట్ చేసుకుంది. అంతే. ఇవి ఏవి కూడా పూర్ణ ఫలితాన్ని ఇవ్వవు. ఇక ప్రశ్నాశాస్త్రం, వస్తువులు పోయినాయి, మనిషి తప్పిపోయాడు, ఇవన్నీ కూడా ప్రశ్నశాస్త్రంలో వస్తాయి. ఓకే. తర్వాత గవ్వలు, వాటికి నిజంగానే నూనెలో అలా చూసి ఏదో చెప్తారు. అది అంజన విద్య. అది వేరు అంటారు. అంజనం వేరు, ఓకే. అంజన విద్య వేరు. ఇవన్నీ కూడా ఉపాసనను బట్టి ఉంటాయి. ఓకే. ప్రశ్నశాస్త్రం, న్యూమరాలజీ, ఈ డైస్, గవ్వలు, ఇవన్నీ ఒకటే. మీరు డైస్ వేసినా గవ్వలు వేసినా ఒకటే విధానం, థియరీ ఒకటే, చూస్ చేసుకునే ఐటెం వేరు వేరు. ఇప్పుడు కొంతమంది చింతపిక్కలు పలగొట్టి చిన్నప్పుడు మీరు అష్టాచెమ్మ ఆడేవారు కదా. అవును. అంటే చింతపిక్కలు వేసిన 4, 2, 8 పడ్డాయి. న్యూమరాలజికల్ గా చూసుకున్నా 4, 2, 8 అంతే. డైస్ వేసినా గవ్వలు వేసినా సబ్జెక్ట్ అదే కదా. అంటే ఐటెం చేంజ్ అయినా కానీ సబ్జెక్ట్ ఇదే ఉంటుంది. ఇవి కూడా పూర్ణ ఫలితాన్ని ఇవ్వవు. అర్థమైందా? పూర్ణ ఫలితాన్ని ఇచ్చేది ఏంటి మరి అంటే, మొట్టమొదటిది ప్రధానమైనటువంటిది రెండు ఉన్నాయి. డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేసు. ఇది పూర్ణ ఫలితాన్ని ఇస్తుంది. 2 అర్థ ఫలితాన్ని ఇచ్చేది థంబ్ ప్రింట్. దీన్ని నాడీ జ్యోతిష్యం అంటారు. ఇది అర్థ ఫలితాన్ని ఇస్తుంది. ఇది పూర్ణ ఫలితం ఇవ్వదు, అర్థ ఫలితం. ఈ రెండే ప్రధానం. ఒకటి నాడీ జ్యోతిష్యం. అందుకే నాడీ అని ఎందుకు వెళ్తారు అంటే, నాడి ఎవరు వెళ్ళాలి? డేట్ ఆఫ్ బర్త్, టైం, ప్లేస్ లేనటువంటి వాళ్ళు మాత్రమే నాడి దగ్గరకు వెళ్ళాలి. ఎందుకంటే 100% పాస్ అవ్వకుండా 50% వచ్చినా కానీ దాన్నైనా మార్చుకుంటాం అని అనుకునేటటువంటి వాళ్ళు వెళ్ళాలి. కానీ కరెక్ట్ ఎగ్జాక్ట్ డేట్ ఆఫ్ బర్త్, టైం, ప్లేస్ ఉంటే 100కు 100% వాడి జీవితంలో ఉన్నది మొత్తము తెలుసుకోవచ్చు. ఏ వయసు నుండి అంటారు గురుగారు? అంటే ఇప్పుడు పిల్లలకి చూపించకూడదా, లేకపోతే పిల్లల నుండి ఒకే జాతకం ఉంటుంది అంటారా? ఇంకా అవన్నీ కరెక్ట్గా ఉంటాయి అమ్మా. ప్రతి 6 సంవత్సరాలకు, 8 సంవత్సరాలకు, 16 సంవత్సరాలకు, 32 సంవత్సరాలకు, 54 సంవత్సరాలకు, 62 సంవత్సరాలకు ఇలా కొన్ని దశలు ఉంటాయి. ఈ దశల వారీగా జాతకాలు మారుతూ ఉంటాయి. అందుకే ఇప్పుడు మాకు ప్రస్తుతం ఏది నడుస్తుంది గురువు గారు? ఇప్పుడు శని నడుస్తుందా, రాహు నడుస్తున్నాడా, కేతు నడుస్తున్నాడా? ఒకే రాశి ఒకే నక్షత్రమైన అందరికీ అలా నడవదు, సేమ్ ఉండదు. మీ పర్సనల్ హోరోస్కోప్ బట్టి కూడా మారుతూ ఉంటుంది. అవును, అర్థమైంది గురుగారు. అందరికీ చెప్పేటటువంటి జ్యోతిష్య విభాగం ఏదైతే ఉందో దాన్ని గోచార ఫలితాలు అంటారు. అది ఇన్ జనరల్. భారతదేశంలో వర్షం పడుతుంది అంటే అన్ని గ్రామాలు, అన్ని రాష్ట్రాలు కదా. భారతదేశంలో వర్షం పడుతుంది అన్నప్పుడు అన్ని రాష్ట్రాలు, అన్ని గ్రామాలు, అందరికి ఇన్ జనరల్. అట్లానే వృషభ రాశి వారికి ఈ సంవత్సరం ఇలా ఉంది, కర్కాటక రాశి వారికి ఈ సంవత్సరం ఇలా ఉంది అనేది గోచార ఫలితం ఇన్ జనరల్. అది నువ్వు పర్సనలైజ్ గా తీసుకోవడానికి లేదు. పర్సనలైజ్ గా తీసుకోవాలి అని అంటే పర్సనలైజ్డ్ గా మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేసు ఉంటే మీ యొక్క పూర్వజన్మకు సంబంధించినటువంటిది దాంట్లో వెళ్తాయి. దాన్ని బట్టి మాత్రమే క్యాల్కులేట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇంతవరకు టైము ఇది నోట్ చేసుకునే వాళ్ళు కాదు కదా గురుగారు. టైం అయితే 100% నోట్ చేసుకునే వాళ్ళు. అయితే వీళ్ళు వెంటనే బాబు పుట్టంగానే వీళ్ళు చేసేటటువంటిది ఏంటి అంటే కొన్ని గుర్తులు పెట్టుకునే వాళ్ళు. ఎడ్యుకేషన్ బాగా కొంచెం చదువుకున్నటువంటి వాళ్ళేమో క్యాలెండర్ లో, పంచాంగంలో రాసుకునే వాళ్ళు. పాపం వేరే వాళ్ళకి ఏంటంటే గుర్తు పెట్టుకునే వాళ్ళు. ఎట్లా తొలకర చెరుకులు పడ్డప్పుడు, లేదా నేను మా ఆయన కవులు కొయ్యి మొదటి పంట వేసినప్పుడు, ఇట్లాంటి అంటే వాళ్ళు ఇప్పుడు రైతులు ఎగ్జాంపుల్, రైతులు వాళ్ళ వృత్తికి సంబంధించి కొన్ని గుర్తులు పెట్టుకున్నారు. ఆషాఢ మాసం మేము వరిగడ్డి పైర్లు నాటడానికి పొలం పోయినప్పుడు ఇట్లా ఇది చేసాము అని వాళ్ళకు పౌర్ణమి, అమావాస్య గుర్తుంటది. ఎందుకంటే నక్షత్రాలను బట్టి వీళ్ళు పంటలు అవి చూసుకునే వాళ్ళు కాబట్టి పౌర్ణమికి, అమావాస్యకు లేదా పండుగలు గుర్తుపెట్టుకుంటారు. అరే ఇప్పుడు
తొలి ఏకాదశి అయినా 3వ రోజు పుట్టినవురా అవును. అట్లా పొద్దున పుట్టినవు సాయంత్రం పుట్టినవు టైం ఉండదు. ఉండదు. కాకపోతే వాళ్ళు పూట చెప్తారు. పొద్దునే పుట్టినవు, అవును. తెల్లవారుజామున మబ్బులో పుట్టినవు, ఆ, 9 లోపు అంటే వాళ్ళకి మబ్బులో, అంతే. 9 తర్వాత అంటే పొద్దున, ఉమ్, అట్లా 12ంటికంటే మధ్యాహ్నం, ఓకే. సాయంత్రం సంధ్యవేళ, అవును. 5 లోపు సంధ్యవేళ, 5 తర్వాత రాత్రి పుట్టినవు. ఇట్లా వాళ్ళు కొన్ని కొండ గుర్తులు పెట్టుకునేవాళ్ళు. అవును. ఈ గుర్తులను బట్టి పంతులు గారికి చెప్పేవాళ్ళు, ఓకే. అయ్యా గురువు గారికి ఇట్లా అని. పుట్టారని. అప్పుడు ఆ పంతులు గారు ఏం చేసేవాడంటే వాడి పుట్టినటువంటి సమయానికి సంబంధించి ఏ నక్షత్రం అవుతుందో ఆ రోజు ఆ నక్షత్రానికి 4 పాదాలు ఉంటాయి. అవును. వీడు ఇప్పుడు పుట్టాక ఎప్పటికో 20 ఏళ్ళకి గుర్తుంచుకోమంటే కష్టం, కానీ అవును. పుట్టిన మొదటి 21 రోజుల్లో గుర్తుంటది కదా. అవును. అవును. వెంటనే ఊరి పురోహితుని దగ్గరకు వెళ్ళి, అయ్యా నా కొడుకు పుట్టిండు. ఎప్పుడు పుట్టిండ్రా? సోమవారం రోజున మబ్బులో పుట్టిండయ్య గారు, ఇట్లా 4ంటికో 5ంటికో పుట్టిండు. అవును. ఆయన చూసుకుంటాడు. ఓకే, సోమవారం నాడు ఏ నక్షత్రం అవుతుంది, ఓకే అది ఎన్నో పాదం అవుతుంది, ఆ పాదానికి ఒక నెంబర్ ఉంటుంది. అంటే అట్లా చెప్తారు. ఇప్పుడు అశ్విని నక్షత్రం ఉంది, అశ్విని నక్షత్రానికి 4 పాదాలు, అవును. ఒక్కొక్క పాదానికి ఒక్కొక్క అక్షరం ఇవ్వబడింది. ఓకే. చూచే చోళ అశ్విని, లాలీలూలే భరణి, ఆయి ఊయే కృత్తిక, ఇలా చెప్పబడింది. సో అశ్విని నక్షత్రం మొదటి పాదంలో ఈ పిల్లవాడు పుట్టాడు కాబట్టి చూ అనే అక్షరం వచ్చింది. చుక్కమ్మ, చుక్కయ్య. అమ్మాయి అనుకో, నీ పేరు చుక్కమ్మ, ఈ పేరు పెట్టుకో. అబ్బాయి చుక్కయ్య. అర్థమైందా? ఇలా చూ అనే అక్షరం అశ్విని నక్షత్రం మొదటి పాదం కాబట్టి చుక్కయ్య, చుక్కమ్మ అని వీళ్ళు పేర్లు పెట్టేవాళ్ళు. ఈ పేర్లు పెట్టడం వల్ల ఇదే పేర్లతో పిలిచేవారు కాబట్టి అక్కడ వ్యవహార నామం అనేది లేకపోయి ఉండే, జన్మనామాన్నే ఒరిజినల్ గా పేరు పెట్టేవాళ్ళు. ఐలమ్మ, ఐలయ్య, చుక్కమ్మ, చుక్కయ్య, ఈ అక్షరాలను బట్టి. ఇప్పుడు ఏంటంటే కొందరు అంటే నార్మల్ దానివల్ల ఏంటంటే ఎప్పుడైనా ఏదైనా శుభ కార్యక్రమాలు జరగాలి అని అన్నప్పుడు ఆ గురువు గారి దగ్గరికి వెళ్ళినప్పుడు మామూలుగా అయితే ఊరు పురోహితుడు వాడే, వీళ్ళు పుట్టినప్పటి నుంచి తండ్రి తాత ముత్తాతల దాకా ఈ వంశీకులే వీళ్ళే ఉంటారు కాబట్టి వీళ్ళేందో వాళ్ళకి తెలుసు, వాళ్ళేందో వీళ్ళకి తెలుస్తుంది కాబట్టి ఈజీగా చెప్పేస్తారు. ఇంకోటి ఏంది, ఇప్పుడు అయ్యగారింట్లో పిల్లలు ఉంటారు, ఎగ్జాంపుల్ వీడు పిల్లవాడే వీడు పిల్లవాడే కలిసి పెరుగుతూ ఉంటారు కదా, వీడికి కూడా గుర్తుంటది. వీడు నేర్పేటప్పుడు అరే వీడు అప్పుడు పుట్టినారా, వీడి పేరు చుక్కయ్య నేనే చూసారా, తండ్రి నెక్స్ట్ జనరేషన్ కి ఎట్లాగో పరపరంగా పౌరోహిత్యం అవి నేర్పుతాడు కదా, వీళ్ళందరినీ వీడికి చెప్తూ ఉంటాడు కాబట్టి వీడికి గుర్తు పెట్టుకుంటాడు. ఓకే వీడు ఓకే చుక్కమ్మది అశ్విని నక్షత్రం, చుక్కేది అశ్విని నక్షత్రం, మేషరాశి, అంతలా ఉంటది కాబట్టి అయ్యగారు ప్రాణం మంచిగా ఉంటలేదు ఈ మధ్య అంటే, అవునరా నీకు శని నడుస్తున్నది, ఈజీగా చెప్పేస్తారు. వెంటనే నీకు శని నడుస్తున్నది, నువ్వు ఇప్పుడేంది పొలం కోతున్నావు కదా, ఆవుకి ఇంత గడ్డేసిపో. అంటే ఇవి ధర్మ సూక్ష్మాలు. జ్యోతిష్య విభాగం ఎట్లా చెప్పబడింది అని అంటే, వ్యక్తి యొక్క వృత్తి వాడి యొక్క ఆర్థిక పరిస్థితిని బట్టి ఆ ఆర్థిక పరిస్థితిని దృష్టిలో పట్టుకొని మాత్రమే రెమెడీ చెప్పమన్నది. ఒక రాజుది అశ్విని నక్షత్రం, ఒక రైతుది అశ్విని నక్షత్రం, ఇద్దరు కలిసి ఒక గురుగారి దగ్గర కూర్చున్నాడు, ఇద్దరికి శని నడుస్తున్నది, రాజుది రైతుది. రైతు వచ్చిండు, అయ్యా నాకు శని నడుస్తుంది, నాకు ప్రాణం మంచిగా లేదు, ఇబ్బంది అవుతుంది, అంత ఎక్కడిపోయినా ఏదో ఒక దెబ్బ తాకుతుంది, బట్టి పెట్టేనే దెబ్బలు తాకుతున్నాయి గారు అంటే, అవునరా నీకు శని నడుస్తుంది, నీకు గ్రాచారం మంచిగా లేదు, సరే ఆవులు ఉన్నాయి కదా ఆవులకి ఇంత పాలకూర తినిపించు, అర్థమైందా? తర్వాత బీట్రూట్ ఉంటాయి, కందగడ్డ, బీట్రూటు, రథాలం, పెండలం, ఈ గడ్డలు ఉండేవి, ఆ గడ్డలను మంచిగా దంచి తౌడు పిండిలో కలిపి ఆవు తినిపించు అని ఒక రెమెడీ చెప్పాడు వాడికి. సరే గారు అన్నాడు, వాడు అది చేసుకున్నాడు. ఇదే పక్కనే రాజు ఉన్నాడు, రాజుగారు అయ్యా ఇట్లా ఉన్నది, మరి నాకు గదే శని నడుస్తుంది, నాకు ఆరోగ్యం బాగుంటలేదు, ఎప్పుడు ఎవడో యుద్ధ ప్రకటన చేస్తున్నాడు, ఎవడెక్కడి నుంచి ఏ యుద్ధం వస్తుందో తెలుస్తలేదు, మరి నాకు ఆ టెన్షన్ వల్ల రకరకాల బీపీలు షుగర్లు పెరుగుతున్నాయి, ఏం చేయాలి? రాజా నువ్వు పలానా యాగం చేయించుకో, నక్షత్ర శాంతి, నవగ్రహ శాంతి, ఇవి చేయించుకో, ఓ 5 లక్షలు ఖర్చు,
ఎవరికి తగ్గ అంటే ఉపశమనం రాజు అని ఆశ్చర్యపోయి అడిగాడు, అదే నిజానికి రాజు ఆశ్చర్యపోయి అడిగాడు, ఆ, ఏంటి వానికేమో కందగడ్డలు అవి పెట్టాడు, నేను కూడా అవే పెడదామని అనుకున్నాను, 5 లక్షలు పెట్టావేంటి అంటే, రాజా రాష్ట్రకృతం పాపం. ఉమ్, ప్రజలు చేసుకున్నటువంటి పాపములో ఉమ్, ప్రతిరోజు 16% రాజుకు వస్తుంది. ఓకే ఆ, అర్థమైందా? అర్థమైంది. కాబట్టి రాజు ఏది చేసినా లోక కళ్యాణార్థం చేయాలి. ఓకే రాజు బాగుంటే రాజ్యం బాగుంటుంది, ప్రజలు బాగుంటారు. అవును. మరి రాజు బాగాలేకపోతే అవును. ప్రజలందరికీ నష్టమే కనుక నష్టమే, అవును. వీళ్ళ స్థాయి వాళ్ళు అంటే స్థాయిని బట్టి ఎవడు ఏది చేయాలో దానికి తగ్గట్టుగానే చెయ్యాలి. రిజల్ట్ అది. నువ్వు వెళ్ళి ఆవుకిచ్చి పాలకూర ఇస్తానంటే నడవదు, అది ప్రభావం పోదు. ఓకే ఆ, ఆ. మనం ఉన్న స్టేజ్ బట్టి మన ఫలితం ఇది కూడా ఉంటుందన్నమాట. నిన్ను రాజుగా ఎందుకు నువ్వు పుట్టడం జరిగింది? అవును. నీ విధి నిన్ను రాజుగా పుట్టడం కారణం ఏమిటి అంటే, ఉమ్, నువ్వు చేసుకున్నటువంటి సంచిత ప్రారంధ కర్మల బట్ట పుట్టావు. అంతే ఆ, నీ దగ్గర ఉంది కాబట్టి నీవు 10 మందికి దానం చేయాలి, 10 మందికి అన్నం పెట్టాలి, అవును యజ్ఞయాగాది క్రతువులు చేసి దేవతలను సంతోషించాలి. అది నీ బాధ్యత. అవును. వాడికి లేదు, ఉమ్, అందుకని వానికి ఆవునివ్వమను. అంతే అవును. సకల దేవతా స్వరూపం ఆవు. అవును. వాడు ప్రతిరోజు గోసేవ. వాడు చేయాల్సింది ఏంటిది? ఆవును కడగాలి, ఆవుకు స్నానం చేయించాలి, ఆవును ఇది చేయాలి, గోమూత్రము గోమయం, ఆవు మూత్రం పోస్తే వాడు పట్టాలి, క్లీన్ చేయాలి గోశాలను. అవును. ఎద్దు పెండం తీసి పిడకలు చెయ్యాలి. ఇవన్నీ రాజు చేస్తాడా? మరి చేయరు కదా. అవును. చేస్తాడా? ఇవన్నీ జన్మ రహస్యాలు అన్నమాట. ఎవరికి జన్మ అంటే దోషాలు ఒకటైనప్పటికీ కూడా అవును. ఉమ్, వాళ్ళ వాళ్ళ స్థాయిని బట్టి వాళ్ళ వాళ్ళ అర్హతలను, ఆర్థిక స్థితిగతులను దృష్టిలో ఉంచుకొని మాత్రమే శాస్త్రంలో రెమెడీ ఇవ్వబడుతుంది. ఓకే ఆహా ఆ, అర్థమైందా? అర్థమైంది గురుగారు. ఆ, ఇది ఒక రహస్యం. ఓకే. 2 సంచిత ప్రారంధ కర్మలతో పాటు ఈ జన్మనామమే కాకుండా మాసనామము, నక్షత్రనామం అంటూ ఉంటుంది. ఆహా, ఉమ్, అంటే ఇందాక మనం చెప్పింది జన్మనామం, అవును. పుట్టినప్పుడు వచ్చేటటువంటి నక్షత్రము దాని యొక్క పాదాన్ని బట్టి చెప్తారు. అవును. ఇది ఒరిజినల్ జన్మనామం. ఉమ్, ఆ కాలంలో అందరికీ వేరే వేరేవి లేవు. చుక్కయ్య అంటే వాడు హ్యాపీగా చుక్కయ్య అని తిరిగేటోడు, వాడు చుక్కమ్మ అంటే చుక్కమ్మ అని తిరిగేది. కానీ ఇప్పుడు ఫ్యాషన్, చుక్కమ్మ ఏంటి చుక్కమ్మ, పల్లెటూరు దాకా చూ అని పెట్టుకుంటా, అదే లేదు పేరు మార్చుకుంటున్నారు అంటే వాళ్ళకి నచ్చింది. అంటే అసలు నక్షత్రం చూడకుండా నార్మల్ గా పేర్లు పెట్టేసి దాన్ని వ్యవహార నామము అంటారు. ఓకే ఓకే. వ్యవహార నామము అని అంటే జన్మనామం ఏదైతే ఉందో ఆ నామము నీకు నచ్చలేదు, కానీ దాన్ని నువ్వు మార్చడానికి లేదు కాబట్టి అది పెట్టుకుంటూ ఇంట్లో వాళ్ళు జన్మనామంతో పిలవాలి. బయట వ్యవహార నామానికి ఇది చేసుకోవాలంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇవిడిది చుక్కమ్మనే, మీ పేరు చుక్కమ్మ, మీ ఇంట్లో మీ అమ్మగారో మీ తాతయ్య గారో ఏంట్రా చుక్కమ్మ అని మాట్లాడుతూ ఉంటారు. నువ్వు ఇంట్లో నుంచి బయటకు వెళ్ళావు అనుకో లావణ్య అని పేరు పెట్టుకున్నావు, బయట ప్రపంచం మొత్తం కూడా లావణ్య అని పిలిచారు అనుకోండి, బయట మీరందరికీ బయటకి లావణ్య అని పిలుస్తారు, ఇంట్లో మాత్రం చుక్కమ్మ. అందుకే అప్పుడప్పుడు కొంతమంది పిల్లలు ఇంట్లో తాతయ్య వాళ్ళు లావణ్య మేడం ఉన్నాడు, లావణ్యనా ఈ చుక్కమ్మ కాదు అవును తెలియదు కదా మేడమ్మ నేను లావణ్య చుక్కమ్మ కాదు ఇట్లా అడకు అని అంటారు చూడండి ఇంట్లో. ఎప్పుడైనా అర్థమైంది అంటే ఇంటి గుట్టు ఇది జన్మనామం, ఇది బయటకు తెలియకూడదు. అంటే ఆ కాలంలో మంత్రాలు అవి ఇవి చేస్తారు కాబట్టి జన్మనామం తెలుసుకుంటే దానికే డైరెక్ట్ మంత్రానికే ఆ నామానికే చేసేవాళ్ళు. కాబట్టి జన్మనామము కాకుండా వ్యవహార నామం కొంతమంది పెట్టుకుంటారు, కొంతమందికి అయితే అవసరమే లేదు. చిన్నప్పుడే కట్టి వాతలు పెడితే ఈ మంత్రాలు పాడవు అని కొన్ని ఉండే అప్పట్లో, అందుకని ఇక్కడ కాల్చేవాళ్ళు. దాంతో పాటు కొన్ని రోగాలు ఉంటాయి వంశపారపర్యంగా, పసిరికలు, పచ్చకావళ్ళు, జాండీస్ అంటారు కదా, వైట్ జాండీస్, ఎల్లో జాండీస్, ఇట్లాంటివి కొన్ని వంశపారపర్యంగా వచ్చేవి. సో ఈ నరాలను బట్టి వాడికి వాళ్ళ ఇంట్లో ఏ రోగాలు ఉన్నాయో ఇంటికి వైద్యుడు ఉంటాడు, పురోహితుడు ఉన్నట్టే వైద్యుడు ఉంటాడు. పుట్టగానే వానికి స్టాంప్, మనకు టీకాలు ఇచ్చినట్టే వాడికి స్టాంపు, ఈ రోగం వరే నీ వంశం ఉన్నది, మీకు ఇక్కడ కాగాలంటే చిన్నప్పుడే వాత పిర్ర, అందుకే అది కర్ర కాల్చి పిర్ర వాత పెట్టేవాళ్ళు. పెడితే ఆ రోగం పెరగదు ఇక వాడికి, వాడితో ఆగిపోతుంది ఇది, వాడి నెక్స్ట్ జనరేషన్స్ రాకుండా ఉంటాయి. అందుకే ప్రతి ఇంటికి ఒక గురువు గారు ఉండాలి, ఒక వైద్యులు ఉండాలి. అందుకే డాక్టర్ల దగ్గర గురువు గారి దగ్గర ఏం దాచొద్దు అనడానికి రీజన్ అదే.
అయితే ఇప్పుడు పనికిరాని విషయాలన్నీ చెప్పుకుంటున్నారు కానీ అసలు ఇవి దాచకుండా చెప్తేనే రోగం ఒకటి విషయం ఒకటి గురువులకు చెప్పేది. కనుక ఇది జ్యోతిష్య శాస్త్రంలో ఇవన్నీ ఇంపార్టెంటే, ఇలాంటి రహస్యాలన్నీ ఉంటాయి. కాబట్టి ఇలాంటి రహస్యాలను వాట్ ఈస్ ద రైట్ వే, ఏదైతే నిజంగా మనం తెలుసుకోవాలి అని అనుకుంటున్నామో ఈ విషయాల గురించి మనం ఇప్పుడు సిరీస్ స్టార్ట్ చేస్తున్నాం అన్నమాట. ఇది ఫస్ట్ ఇంట్రడక్షన్, బ్రీఫ్ ఇంట్రడక్షన్ ఇస్తున్నాం. ఎందుకంటే ప్రజలలో చైతన్యం రావాలి, ఇది నిజమైన జ్యోతిష్యము, ఇందుక ఇవి చేసేది అనేటటువంటివి తెలియాలి. లేకపోతే పిచ్చి పిచ్చి పేర్లు పెట్టుకొని పిచ్చి పిచ్చి వాటిలతో ఇది చేసుకొని అనవసరంగా మనము ఇబ్బందులు పడుతున్నాం. ఎందుకంటే కొంతమంది ఈ మధ్య ఫ్యాషన్ కోసం సర్ప అని పేరు పెట్టారు ఒక అమ్మాయికి. సర్ప అంటే పాము, సర్పదేవతది. అసలు ఆ అమ్మాయి పేరు చక్కగా లా అనే అక్షరం వచ్చింది, లలిత అని పెట్టుకోండి అన్న. అయితే ఎవరో యూట్యూబ్లో ఎక్కడో ఏదో చెప్పారంట, సో జాతకులకు ఎస్ అనే పేరు అని పెట్టుకుంటే వాళ్ళకు ఏది ఎస్ అనే పేరుతో పెట్టుకుంటే బాగా అదృష్టం కలిసి వస్తుందని చెప్పారంట. అందులో విశేషించి ఎవరినో వాళ్ళు వెంటనే చూసి ఫోన్ చేస్తారు, గురుగారు మేము ఇది చూసాము, మరి మా అమ్మాయికి ఇట్లా ఉంది, లా అని పేరు వచ్చింది, జన్మనామం, మీరు ఎస్ అని పిలువమన్నారు, మరి ఎట్లా? వీళ్ళు వెళ్ళారు, కలిసారు, వాడికి చేసుకున్న సర్ప అని పెట్టమ్మా, చాలా ఫ్యాషన్గా ఉంటుంది. ఎవరు ఏది చేయాలో అదే చేయాలి, బ్రాహ్మణుడు చేసే పని బ్రాహ్మణులే చేయాలి, వేరే వాళ్ళు ఏది. ఈ మధ్యకాలంలో ఈ న్యూమరాలజీలు అవి బాగా ఫ్యాషన్ అయిపోయి కార్ల నెంబర్ల దగ్గర నుంచి ఫోన్ నెంబర్లకు కూడా ఇవి చేసుకుంటున్నారు. జ్యోతిష్ శాస్త్రంలో అంత సంఖ్యాశాస్త్రం అనేది కొంతవరకు మాత్రమే చూడమని చెప్పింది. ఇవన్నీ అవసరం లేదు. సర్ప అని పేరు పెట్టారు. పేరు పెట్టినప్పటి నుంచి ఆ పిల్లకు ప్రతి నెలలో ఖచ్చితంగా ఒకసారి హాస్పిటలైజ్ అవుతుంది అమ్మాయి. కారణం ఏంటిది? సర్పం అంటే విషంతో కూడినటువంటిది. అవునా? ఈ అమ్మాయికి స్కిన్ ప్రాబ్లమ్స్ వస్తాయి. అట్లా 2 ఏళ్ళు ఇబ్బంది పడ్డది పిల్ల. తర్వాత ఇట్లా జరిగితే సర్ప అని అంటే సంస్కృతంలో అర్థమైంది అంటే రోగి, విషంతో కూడినటువంటిది. ఇప్పుడు పాములో విషం ఉంటుంది కాబట్టి దాన్ని సర్పము అని పిలుస్తారు. అర్థమైందా? ఒళ్ళంతా పాముకు విషం కదా, అందుకని దాన్ని సర్పము అని అంటారు. ఈ పిల్లకు సర్ప సర్ప అని పెట్టి అందరూ సర్ప సర్ప అని పిలిస్తే ఏమైంది? డిసీజెస్ వస్తుంది, ఒళ్ళంతా విషం. ఇలా దానికి మళ్ళా ప్రాయశ్చిత్తం చిన్నగా ఒకటి చేయించి, అమ్మ ఇట్లాంటి పిచ్చి కథలు పడకండి, లా అని వచ్చింది కాబట్టి లలిత, లావణ్య, లహరి, అమ్మవారికి సంబంధించిన ఎన్ని ఉన్నాయి, ఇలాంటివి పెట్టుకోండి అమ్మా, పిచ్చి పిచ్చి కథలు పడకండి అని చెప్పి మళ్ళీ చక్కగా లలిత అమ్మవారిది పేరు లలిత అని పెట్టమన్నాం. ఇప్పుడు బాగుందా గురు? ఇంటర్ ఫస్ట్ ఇయర్ అమ్మా ఇప్పుడు. అర్థమైందా? బ్రహ్మాండంగా చదువుకుంటుంది. ఆ అమ్మాయి తన జీవితంలో జరిగిన సిచ్యువేషన్ని దృష్టిలో పెట్టుకొని నేను ఎంబీబీఎస్ స్కిన్కి సంబంధించింది నేను అవుతా అని చెప్పి ఇప్పుడు ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతుంది. ఎట్టి పరిస్థితుల్లో స్కిన్ డాక్టర్ అవుతా నేను అని ఆ అమ్మాయి ఛాలెంజ్ తీసుకుంది. అంటే చూడండి, మనము చేసే తెలియక చేసిన చిన్న చిన్న పొరపాట్ల వల్ల ఎట్లా జరుగుతుందో. సరే, భగవంతుని దయ వల్ల అమ్మాయికి ఆ కొన్ని దోష పరిహారాలు చేశాం కాబట్టి మళ్ళీ సెట్ అయిన తను డాక్టర్ అవుతా ఉంటుంది. అది లలిత, ఆ పేరు వల్ల జరిగినటువంటి ఫలితాలు ఉంటాయి. అందుకే ఈ పిచ్చి పిచ్చివన్నీ యూట్యూబ్లో ఏ వస్తే అవి అన్నిటిని పాటించుకుంటూ అన్నిట్లా చేయొద్దు. నిజంగా మీ జీవితంలో మీకు యోగం ఉంటే సద్గురువు లభిస్తాడు. గురువులు బొచ్చడు మంది ఉన్నారు, కావాల్సినంత మంది గురువులు ఉన్నారు, కానీ ఆ గురువుల్లో కూడా సద్గురువులు దొరకాలి అంటే మీకు యోగం కావాలి. అలాంటి సద్గురువును మాకు ప్రసాదించమని దక్షిణామూర్తిని అడిగితే దక్షిణామూర్తి అనుగ్రహం కలిగితే సద్గురువు జీవితంలో లభిస్తారు, లేకపోతే దొరకడు. ఇది జ్యోతిష్య విభాగంలో ఇదొక అధ్యాయం. ఇన్ని రకాలు ఉంటాయి. అర్థమైందా? జ్యోతిష్యంలో ఎన్ని విభాగాలు? హస్త సాముద్రికం, ముఖ సాముద్రికం, నఖ సాముద్రికం, పాద సాముద్రికం, కేశ సాముద్రికం, లలాటదర్శిని మరియు నాడీ జ్యోతిష్యము. దీన్ని జాతక విభాగము అంటారు. డేట్ ఆఫ్ బర్త్, టైం, ప్లేస్ ని జాతక విభాగము అంటారు. ఎన్ని విభాగాలు ఉన్నాయి. ఇందులో మళ్ళీ ప్రశ్నశాస్త్రం వేరు, న్యూమరాలజీ వేరు, అంజన విద్యలు వేరు, ఇవన్నీ చిన్న చిన్నవి.
ఇవన్నీ చిన్న చిన్నవి. అవును. ఇవేవి పూర్ణం కాదు. డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ చెప్పుకునేటటువంటిదే పూర్ణ విద్య. ఇది జ్యోతిష విభాగం. ఓకే. దీనికి సంబంధించి నెక్స్ట్ ఎపిసోడ్స్లలో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ మనం చేద్దాం గురుగారు. ఓకే, విన్నారు కదండి, జ్యోతిష విభాగం గురించి మనకి గురువుగారు ఎంతో బాగా చెప్పారు. సో మీరు కూడా మా ఎపిసోడ్స్ని ఫాలో అయిపోండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేస్తారనుకో మీకు అన్ని వీడియోస్ కూడా మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి ఎలా అనిపించిందో మాకు కామెంట్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు గురువుగారు. నమస్కారం.